Hello, welcome to Code Friendly Triple Five యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే స్టాక్ యొక్క ఇంట్రడక్షన్ చూసాము. అండ్ ఆల్సో స్టాక్ ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం అనేవి చూసాం. ఎవరైనా ఇంకా ఆ స్టాక్ ఇంట్రడక్షన్ క్లాస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది చూడండి. దాన్ని మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది వాట్ ఈస్ స్టాక్ అనేది. సో ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటామంటే స్టాక్ యొక్క ఆపరేషన్స్ ని చూద్దాం. ఒక్కొక్క ఆపరేషన్ దేనికి యూజ్ అయితది అనేది చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి పుష్ ఆపరేషన్. పుష్ మరి దేనికి యూజ్ చేస్తామంటే వెన్ వి ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎ స్టాక్. వెన్ వి ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎ స్టాక్. ఎప్పుడైతే మనము ఒక ఎలిమెంట్ ని స్టాక్ లోకి ఇన్సర్ట్ చేస్తామో దెన్ ద ఆపరేషన్ ఇస్ నోన్ యాజ్ ఎ పుష్. మనం అప్పుడు ఏం ఆపరేషన్ యూజ్ చేస్తాం? పుష్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. దాన్ని ఏమంటారు? పుష్ అని అంటారు అనమాట. ఇఫ్ ద స్టాక్ ఈస్ ఫుల్ దెన్ ద ఓవర్‌ఫ్లో కండిషన్ ఈస్ అక్కర్. మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఆ స్టాక్ అనేది నిండిపోయిందనుకో, అప్పుడు మనకేమైతదంటే ఓవర్‌ఫ్లో కండిషన్ అనేది అక్కర్ అవుతుందనమాట. లైక్ ఎలా అంటే, మనం ఇక్కడ ఒక స్టాక్ తీసుకున్నాం. ఇదొక స్టాక్ అయింది అనుకోండి. స్టాక్ తీసుకున్న తర్వాత మనం ఏందంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. తర్వాత ఇక్కడొక ఎలిమెంట్. ఇక్కడేందంటే మనకి స్టాక్ అనేది నిండిపోయిందనమాట. సో, మనం ఇప్పుడు నిండిపోయినప్పుడు మనకేందంటే ఓవర్‌ఫ్లో అనేది అక్కర్ అయితుందనమాట. సో, ఓవర్‌ఫ్లో అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఇట్లా ఇన్సర్ట్ చేసిన దాన్ని ఏమంటామో పుష్ ఆపరేషన్ అని అంటామనమాట. పుష్ అని అంటామనమాట. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి ఏంటిదనంటే పాప్. వెన్ వి డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. మనం ఈ పాప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఎలిమెంట్స్ అనేది పెట్టిద్దాం. సో, మనం ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది తీసేయాలి. సో, తీసేయాలన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే పాప్ అనే ఆపరేషన్‌ని యూజ్ చేసుకుంటామనమాట. అర్థమైందా? ద ఆపరేషన్ ఈస్ నోన్ యాజ్ ఎ పాప్. మనం ఏం చేస్తాం అప్పుడు పాప్ అనేది యూజ్ చేసుకొని మనం ఆ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేస్తామనమాట. ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ ఎంప్టీ మీన్స్ దట్ నో ఎలిమెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద స్టాక్. ఒకవేళ మనకేందంటే ఈ స్టాక్‌లో అసలు ఏం లేవు. ఎలిమెంట్స్ ఏం లేవు. ఖాళీగున్నది. ఖాళీగున్నదనుకోండి. దెన్ నెక్స్ట్ ఏందంట మనకు ఒకవేళ ఎలిమెంట్ అనేది సారీ ఎప్పుడైతే మనకి స్టాక్ అనేది ఖాళీగా ఉందనుకోండి. అప్పుడైతే ఏమైతది అనంటే దిస్ స్టేట్మెంట్ ఈస్ నోన్ యాస్ ఎ అండర్ ఫ్లో స్టేట్మెంట్ అన్నమాట. ఇదేంది ఓవర్‌ఫ్లో. ఇదేందంటే అండర్ ఫ్లో అన్నమాట. మనకి ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు. ఖాళీ ఉన్నది మొత్తం ఎంప్టీ ఉన్నది స్టాక్ అనంటే మనకి అండర్ ఫ్లో స్టేట్మెంట్ అని అంటాం. ఒకవేళ మనకి స్టాక్ అనేది మొత్తం నిండిపోతే దాన్నేమంటామంటే ఓవర్‌ఫ్లో అని అంటామన్నమాట. ఈస్ దిస్ క్లియర్? నెక్స్ట్ పాప్ అంటే ఏంటిది మనకిప్పుడు? ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసే ఆపరేషన్. ఒకవేళ ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలనుకుంటే దాన్ని పుష్ అని అంటామనమాట. పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే స్టాక్‌లోకి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాం అండ్ డిలీట్ చేస్తాం. ఇన్సర్షన్ చేయాలంటేనేమో పుష్‌ని యూజ్ చేసుకుంటాము. అదే మనం ఎలిమెంట్స్‌ని డిలీట్ చేయాలనుకుంటే మనం పాప్ ఆపరేషన్‌ని యూజ్ చేసుకొని మరి మనం ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేస్తామనమాట. దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఆపరేషన్ ఈస్ ఎంప్టీ అని పెట్టుకుంటే మనకేందంటే ఈస్ ఎంప్టీ అని తీసుకున్నప్పుడు ఏమైతుందంటే ఒక స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా అనేది చెక్ చేస్తుందనమాట. ఇట్ డిటర్మైన్స్ వెదర్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. ఏంటి అనంటే ఇప్పుడు మనం ఈస్ ఎంప్టీ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసుకొని స్టాక్ అనేది ఖాళీ ఉందా? ఇట్ మీన్స్ ఎంప్టీ ఉందా? లేదా? అనేది చెక్ చేస్తామనమాట. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ టు చెక్ ఇట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్ అన్నమాట. ఎందుకు యూజ్ చేస్తాం మనం ఇక్కడ ఎంప్టీ అనేది? స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనం ఈస్ ఎంప్టీ అనే ఆపరేషన్ యూజ్ చేసుకొని దాన్ని చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈస్ ఫుల్. ఈస్ ఫుల్ అంటే ఇక్కడ మనం ఈస్ ఎంప్టీని ఎందుకు యూజ్ చేసినాం? ఎంప్టీ ఉందా లేదా చెక్ చేయడానికి. ఈస్ ఫుల్ కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ డిటర్మైన్స్ వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్ ఆర్ నాట్. సీ ఏమైంది? స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ పీక్. పీక్ అంటే ఏం లేదు. పీక్ ఇట్ పీక్ నథింగ్ బట్ టాప్ అన్నమాట. పీక్ అంటే ఏంటిది మనకిక్కడ టాప్ అని గూడా అనుకోవచ్చు. కొంతమంది పీక్ అంటారు. లేదంటే కొంతమంది టాప్ అంటారు. మోస్ట్‌లీ అందరూ టాప్ అని యూజ్ చేస్తారు. సో, అట్లా అనుకున్నా పర్లేదు. ఇట్ రిటర్న్స్ ద ఎలిమెంట్ ఎట్ ద గివెన్ పొజిషన్స్ అన్నమాట. ఓకే. ఏమైంది? ఇట్ రిటర్న్ ద ఎలిమెంట్స్ ఎట్ ద గివెన్ పొజిషన్స్. ఓకే.
నెక్స్ట్ డిస్‌ప్లే. డిస్‌ప్లే అంటే ఏంటిది? ఇట్ ప్రింట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ అవైలబుల్ ఇన్ ద స్టాక్ అన్నమాట. నార్మల్‌గా మీకు డిస్‌ప్లే అంటే తెలుసు. ఆల్రెడీ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్‌లో మనం చూసినాం వాట్ ఈస్ మీన్ బై డిస్‌ప్లే అని. సో, డిస్‌ప్లే అంటే ఏం లేదు. మనకి ఏయైతే ఆ మనం తీసుకున్న స్టాక్‌లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, సపోజ్ మనకి ఇలా 1 ఉంది. ఇలా 2 ఉంది. దాని పైన 3 ఉంది అనుకోండి. మనం డిస్‌ప్లే ఆపరేషన్ యూజ్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్‌లో ఎలా వస్తుందంటే లైక్ 1, 2 ఇలా 3 అని ఇట్లా డిస్‌ప్లే చేస్తుందనమాట. లైక్ ఈ స్టాక్‌లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ మనకి డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిస్‌ప్లే. నెక్స్ట్ పుష్ ఆపరేషన్ గురించి చూద్దాం. పుష్ ఆపరేషన్. బిఫోర్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎ స్టాక్ మనము ఇన్ ఎలిమెంట్‌ల ఏవైతే మనం స్టాక్ తీసుకుంటామో, ఆ స్టాక్‌లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసే కంటే ముందు వి చెక్ వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్. మనం ఏం చేయాలి అనంటే తీసుకున్న స్టాక్ అనేది ఫుల్ ఉందా? ఎంప్టీ ఉందా? అని చెక్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? బిఫోర్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎ స్టాక్ వి చెక్ వెదర్ ద స్టాక్ ఈస్ ఫుల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇఫ్ వి ట్రై టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ ఇన్ ఎ స్టాక్ అండ్ ద స్టాక్ ఈస్ ఫుల్ దెన్ ద ఓవర్‌ఫ్లో కండిషన్ అక్కర్స్ అన్నమాట. ఒకవేళ మనం స్టాక్ తీసుకున్నాం. స్టాక్ తీసుకున్న తర్వాత ఎలిమెంట్స్ అన్ని ఇట్లా నిండి ఉన్నాయనుకోండి. ఒకవేళ మనం ఇంకా ఎలిమెంట్‌ని ఇందులోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు మనకేమైతుందంటే ఓవర్‌ఫ్లో కండిషన్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. సో, అప్పుడు మనకి ఇట్లా ఓవర్‌ఫ్లో కండిషన్ అక్కర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ చేయలేము. ఎలిమెంట్స్‌ని ఇంకా ఇన్సర్ట్ చేయలేమన్నమాట. సో దట్ మనం ముందే ఏం చేస్తాము అనంటే స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా? లేదంటే స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదా? అని చెక్ చేసుకున్న తర్వాత దెన్ వి ఇన్సర్ట్ ది ఎలిమెంట్స్ ఇంటూ ద స్టాక్ అన్నమాట. సో, ఈస్ దిస్ క్లియర్? ఒకవేళ అది స్టాక్ ఉన్నా మనం ఇంకా ఇన్సర్ట్ చేసినామనుకో, దెన్ వి అక్కడిది ఓవర్‌ఫ్లో కండిషన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ నేను చూపిస్తా ఇప్పుడసలు మనం ఎలా ఎలిమెంట్స్ చేస్తామనేది. చూడండి. ఇది పుష్ ఆపరేషన్. ఫస్ట్ మనం ఏందనంటే మనకి స్టాక్ అనేది ఇక్కడ ఏమున్నది? ఎంప్టీ ఉన్నదన్నమాట. ఇట్లా స్టాక్ ఎంప్టీ ఉన్నది. దెన్ మనం ఏం చేస్తున్నామంటే 10 అనేది ఒకటి పుష్ చేస్తున్నాం లోపలికి. సో, మనకిక్కడ 10 అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే పుష్ 20. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? 20 అనేది పుష్ చేసినామనమాట స్టాక్‌లోకి. సో, మనకేమైందంటే ఒకదాని తర్వాత ఒకటి మనకి ఇన్సర్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏం చేసినామంటే 30 అనేది పెట్టినాం. 30 అనేది ఇన్సర్ట్ చేసినాం. దెన్ మనకెలా వచ్చింది? ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేసినాం కాబట్టి 10, దెన్ ఆఫ్టర్ 20, దెన్ ఆఫ్టర్ 30 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ 40 అనేది ఇన్సర్ట్ చేసినాం. సో, మనకిక్కడ ఏమైందంటే 10, 20, 30, 40. సో, మనకిక్కడ ఏమైంది? స్టాక్ అనేది ఫుల్ అయిందనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిర్రు స్టాక్ ఈస్ ఫుల్ అని మనకొచ్చిందనమాట. సో, మనకిట్లా పుష్ అనే ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం ఇన్సర్ట్స్ అనేవి ఇలా చేసుకుంటామనమాట. స్టాక్‌లోకి మనకు ఎలిమెంట్స్ అనేవి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటామనమాట. నెక్స్ట్ కమింగ్ టు పాప్. పాప్ చూద్దాం. బిఫోర్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టాక్ వి చెక్ వెదర్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ. మనం ఇక్కడ ఏం చేసినాము? బిఫోర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్ వి చెక్ వెదర్ ది స్టాక్ ఈస్ ఫుల్. ఇక్కడ మనం స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తామనమాట. ఎందుకు అనంటే ఎందుకు ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నామనుకో, ఇఫ్ ఇన్ కేస్ ఫుల్ ఉన్నదనుకో, మనం ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయలేం. కాబట్టి ఫుల్ ఉందా లేదా, స్టాక్ అనేది ఫుల్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తామనమాట. పాప్‌కి ఏం చెక్ చేస్తామంటే స్టాక్ అనేది ఎంప్టీ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఎందుకు అనంటే ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ అనేది ఎంప్టీ ఉందనుకోండి, దెన్ వి కాంట్ డిలీట్ గదా! మనం అందులో నుంచి ఎలిమెంట్స్ తీయడానికి ఉండదు. ఎందుకు అనంటే ఇట్స్ ఆల్రెడీ ఎంప్టీ గదా! సో, మనకేందనంటే ఎంప్టీ ఉందా లేదా అని చెక్ జేసుకోవాలి. సో, అదే పాయింట్ చెప్తుంది. బిఫోర్ డిలీటింగ్ ద ఎలిమెంట్ మనం డిలీట్ చేసే ముందు ఫ్రమ్ ద స్టాక్. స్టాక్‌లో నుంచి మనం ఎలిమెంట్ డిలీట్ చేసే ముందు వి చెక్ వెదర్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ. ఎంప్టీ ఉందా లేదా అనేది చెక్ జేసుకోవాలి స్టాక్. If we try to delete the element from the empty stack, then the underflow కండిషన్ అక్కర్స్. ఒకవేళ ఇన్‌కేస్ ఎంప్టీ ఉన్న స్టాక్‌లో నుంచి మనం ఎలిమెంట్‌ని డిలీట్ చేయాలనుకో, దెన్ వి అక్కర్ ది అండర్‌ఫ్లో కండిషన్స్ అన్నమాట. సో, మనకి ఇలా అండర్‌ఫ్లో అనేది అక్కర్ అవుతుందన్నమాట. అలా అన్నమాట. సో, దీనికి గూడా డయాగ్రామ్ చూపిస్తా. ఇక్కడ చూడండి. ఇది పాప్ ఆపరేషన్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఏమున్నది? స్టాక్ అని సారీ. సో, మనం ఇక్కడ పాప్ తీసుకున్నట్టే ఏమైందంటే మనకి
స్టాక్ అనేది ఇక్కడ ఫుల్ ఉందన్నమాట. సో, మనం ఫుల్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాం ఇక్కడ. ఇక్కడేంటంటే ఫస్ట్ మనం పాప్ చేసేటప్పుడు ఏం చెక్ జేయాలి? ఎంప్టీ ఉందా లేదా అని చెక్ జేయాలి. సో, మనకిక్కడ ఎంప్టీ లేదు. దెన్ ఏం చేస్తున్నామంటే పైన ఏమైతే 40 ఉందో మనం పాప్‌లో 40 అనేది తీసేస్తున్నామండి. పాప్ అని పెట్టుకొని 40 అని పెడితే మనకేమైతుందంటే ఏదైతే పైన 40 ఉందో మనకదనేది డిలీట్ అయిపోతుందన్నమాట. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ 30 ఉంది కాబట్టి 30ని డిలీట్ చేసేస్తున్నాం. పాప్ చేసేస్తున్నాం. అంటే తీసేస్తున్నాం. నెక్స్ట్ 20ని పాప్ జేసేసినాం. నెక్స్ట్ ఏం జేసినాం 10ని పాప్ జేసినాం. లాస్ట్‌కి మనకేమైంది స్టాక్ అనేది ఎంప్టీ ఉందన్నమాట. సో, మనకిక్కడ పాప్ జేయడానికి ఎలిమెంట్స్ లేవు గాబట్టి, అక్కడ మనం ఒకవేళ ఇన్ కేస్ మనం దాన్ని పాప్ జేస్తే మనకేమైతుంది అనంటే, ఇక్కడ అండర్ ఫ్లో కండిషన్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. లైక్ దట్. నెక్స్ట్. సో, మీకిప్పుడు డిఫరెన్స్ అర్థమైంది గదా! పుష్, పాప్‌కి. పుష్ అంటే ఏంటిది? మనము ఇన్సర్ట్ జేస్తాం ఎలిమెంట్స్ అనేవి. స్టాక్‌లోకి ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ జేస్తామనమాట. సో, మనం ఏం చెక్ జేయాలి అనంటే, బిఫోర్ దట్ మనం స్టాక్‌లోకి పోయేటప్పుడు మనం ఇన్సర్ట్ జేయాలంటే ఏం చెక్ జేయాలి ఇక్కడ? ఫుల్ ఉందా? లేదా? అని చెక్ జేయాలి పుష్‌కైతే. సో, నెక్స్ట్ పాప్ జూసుకుంటే ఏందంటే, మనం పాప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, స్టాక్‌లోంచి ఎలిమెంట్స్ డిలీట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. బిఫోర్ డిలీటింగ్ వి చెక్ ది స్టాక్ ఈస్ ఫుల్ ఆర్ నాట్ అన్నమాట. సో, స్టాక్ అనేది ఫుల్ ఉందా? లేదా? అని చెక్ జేసుకుందాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుష్ అండ్ పాప్ అన్నమాట. నెక్స్ట్ అండర్ ఫ్లో, ఓవర్ ఫ్లో గురించి చెప్పినా గదా! ఓవర్ ఫ్లో అంటే ఏందంటే, స్టాక్ ఫుల్ ఉంటేనే మనకు ఓవర్ ఫ్లో అవుతుంది. అండర్ ఫ్లో అంటే ఏంటిదంటే, స్టాక్ అనేది ఎంప్టీ ఉంటే మనకి అండర్ ఫ్లో అనేది అవుతుందన్నమాట. ఈరోజు క్లాస్ ఇంతవరకే. నెక్స్ట్ క్లాస్‌లో నేనేం జేస్తా అంటే, స్టాక్ గురించి కోడ్ రాస్తా. సో, నెక్స్ట్ క్లాస్‌లో కోడ్ జెప్తా. సో, మీరు ఈ 2 క్లాస్‌లు పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. దెన్ మీకు కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో, థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి హెల్ప్ అవుతే షేర్ జేయండి. థాంక్ యూ.